శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో స్పర్శ దర్శనాల వేళల్లో మార్పులు చేసినట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ మార్పులు 2026 జనవరి నెల నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని శని, ఆదివారం, సోమవారంతో పాటు ప్రభుత్వ సెలవు దినాలు ప్రత్యేక రోజులు ఆలయ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రోజుల్లో దర్శన విధానంలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈవో వివరాల ప్రకారం శని, ఆదివారాలు మరియు సోమవారాలు 3 విడతలుగా బ్రేక్ దర్శనాలు, అలాగే 3 విడతలుగా స్పర్శ దర్శనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకు క్రమబద్ధంగా త్వరితగతిన దర్శనం కల్పించగలమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 2 రోజులుగా శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఆన్లైన్ టికెట్ల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు ఈవో తెలిపారు. సాధారణ భక్తులకు సైతం ఆలయంలో స్వామి అమ్మవారి దర్శనం త్వరగా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. భక్తులు దర్శన టికెట్లు బుకింగ్ కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ను లేదా శ్రీశైలం దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ను మాత్రమే వినియోగించాలని ఈవో ఎం శ్రీనివాసరావు సూచించారు. ఇతర అనధికార వెబ్సైట్లు నమ్మి మోసపోకూడదని ఆయన హెచ్చరించారు. భక్తుల సౌకర్యం, భద్రత, ఆలయ పరిసరాల్లో పారదర్శకత కోసం ఈ మార్పులు చేపట్టినట్లు ఈవో తెలిపారు.